హాయ్ అండి, అందరికీ నమస్కారం. మటన్లో మామిడికాయ వేసి వండుతున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ మసాలా కోసం. ఈ ఎల్లుల్లిపాయలు కూరలో వేయడానికి సాల్టు, కారం, గరం మసాలా, మామిడికాయ చెక్కి ముక్కలు కొయ్యాలి. చెక్కి కడిగేసి ముక్కలు కోస్తాను. మటను కడిగేసి సాల్ట్ కారం వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను. తొందరగా అయిపోద్ది కూరని. స్టవ్ పైన ఒక దాక పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ కాగింది. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. నేనైతే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేస్తానండి, గ్రేవీ రావాలని. మాంసం ఉడికించేటప్పుడు వేసుకున్నాను కదా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా వేసుకుంటున్నాను సాల్టు. ఒక్కసారి వేసేసి మూత పెడితే మగ్గిపోతాయి తొందరగా. నేనైతే మామిడికాయ కూరలోకి ఎంత పడుతుందో అంతే చెప్తాను, ఉన్నది ఇలా వదులుతాను. అలా అయితే ఇక్కడ కొంచెం మళ్ళీ తాజాగా ఉంటుంది, మళ్ళీ మనం కూరలో వేసుకున్నప్పుడు. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేస్తాను. ఇవ్వండి, నాకు కావాల్సినవి ముక్కలు కట్ చేసాను. ఇటు పక్కన వాడకుండా ఉంటుంది, ఇటు పక్కన కొంచెం ఎలాగా వాడినా ఇది కూడా ఎందుకు వాడుతామని దీన్ని చెక్కను ఇలాగే ఉంచుతాను, ఫ్రిడ్జ్లో పెడతాను ఇలాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. ఈ ప్లేట్లోనే పెట్టి ఈ రాయితోటి ఇలాగా ఈజీగా నలిగిపోయేలాగా చేసుకుంటున్నాను. తొందరగా పని అయిపోయేలాగా చెదగొట్టి చూపిస్తాను మళ్ళీ. ఇదిగో ఇలాగా మురుంగా అయిపోయింది. మరి మెత్తగా కాకుండా ఇలా వేస్తాను నేను. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి వేపేసుకుందాం. ఉల్లిపాయలు అలా వేగిన తర్వాత ఈ వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి, తినడానికి బాగుంటాయి. కోసిన ముక్కల్లో సగమే వేస్తున్నాను. ఎక్కువ పులుపుంటే సరిపోతాయి, తక్కువ పులుపుంటే అవి కూడా వేసేస్తాను. ఉల్లిపాయలు అవి అన్నీ బాగా వేగాయి కదా, మటన్ వేసేసుకుందాం. సాల్టు కారం సరిపోయిందో లేదో చూసుకుని ఒకసారి వేసుకోవాలి, చాలకపోతే వేసుకోవాలి. కారం చాలలేదు, వేసుకుంటున్నాను కొద్దిగా. అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. కూర అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత ఆయిల్ తేలిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.